హలో! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టాస్ ద కాయిన్ లిమిటెడ్ ఐపీఓ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇదొచ్చేసి 2020లో స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయింది ఈ కంపెనీ స్టార్ట్ చేసి. అండ్ అంతేకాకుండా వీళ్ళు బిజినెస్ టు బిజినెస్ కంపెనీస్‌కి కావాల్సిన కన్సల్టెన్సీ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకోండి. వాటికి కావాల్సిన మార్కెటింగ్ స్ట్రాటజీస్ లైక్ వాళ్ళ కంపెనీ బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, లేదా కంటెంట్ క్రియేషన్ నుంచి వెబ్ డెవలప్‌మెంట్ దాకా అన్ని సర్వీసెస్‌ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆ సర్వీసెస్ ఏమేమనేది ఇప్పుడు తెలుసుకుందాం. టాస్ ద కాయిన్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్‌లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్‌కి ఫుల్ టైమ్ సీఎంఓ లేకపోతే వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ వీళ్ళిస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ప్లాన్స్‌కి కావాల్సిన మార్కెటింగ్ స్ట్రాటజీస్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ బిజినెస్ ఎఫెక్టివ్‌గా గ్రో అయితది, ఇలాంటి స్ట్రాటజీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీటీఎం అండి, గో టు మార్కెట్. ఈ దాంట్లో ఏమంటే వాళ్ళ బ్రాండ్ ఐడెంటిటీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఆర్ ఎల్స్ ఎలా డెవలప్‌మెంట్ చేయాలి, వెబ్‌సైట్స్‌ని ఎలా బిల్డ్ చేయాలి, మార్కెటింగ్ మెటీరియల్స్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలనే ఐడియాస్‌ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సేల్స్ ఎనేబుల్‌మెంట్ అండి నెక్స్ట్. ఇక్కడేమంటే ఈ సేల్స్ టీమ్ ఎఫెక్టివ్‌గా వర్క్ చేయడానికి గావాల్సిన స్ట్రాటజీస్ లైక్ వాళ్ళ ప్రాడక్ట్ మీద ఎలా డిమాండ్ క్రియేట్ చేయాలి, ఇలాంటి స్ట్రాటజీస్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ స్టూడియో అండి. సో, బ్రాండ్ కమ్యూనికేషన్ కోసం కావాల్సిన వీడియో డిజైనింగ్ సొల్యూషన్స్‌ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లైక్ ప్రెజెంటేషన్, వీడియో ప్రొడక్షను, 3 డిజైనింగ్‌తో సహా వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ బ్రాండింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా డిజైన్ చేయాలి, ఆర్ ఎల్స్ వర్క్ ప్లేస్ కల్చర్‌ని ఎలా ఇంప్రూవ్‌మెంట్ చేసుకొని వాళ్ళ కంపెనీ వాల్యూస్‌ని పాజిటివ్ వేలో ఆర్ ఎఫెక్టివ్‌గా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి అనేసి చెప్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కథై ఏఐ సొల్యూషన్స్ అండి. ఈ మార్కెటింగ్ ఛాలెంజెస్‌కి సంబంధించిన కామన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేయడానికి కావాల్సిన అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఏఐ బేస్డ్ ఇంటర్ఫేస్‌ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్స్ ఒకసారి చూద్దాం. 2022లో వీళ్ళ రెవెన్యూ 299 లాక్స్ ఉంటే 23కి అది 483 లాక్స్ అయింది. 24కి 495 లాక్స్ అయింది. ఆల్మోస్ట్ 2% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ప్యాట్ పర్సెంటేజ్ మనం 2023 అండ్ 24 కంపేర్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 40% ఫాల్ అయింది. అండ్ వీళ్ళకి లోన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అప్పులైతే ఏం లేవు. చిన్న కంపెనీనే, వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ కూడా 34 క్రోర్స్ ఉంది. ఐపీఓ ద్వారా వీళ్ళు 9 క్రోర్స్ అయితే రైజ్ చేస్తున్నారు. అండ్ ఆర్ఓఈ 27% మెయింటైన్ అవుతుంటే ఆర్ఓసీఈ వచ్చేసి 34% మెయింటైన్ అవుతుంది. ప్యాట్ మార్జిన్స్ వచ్చేసి 22% మెయింటైన్ అవుతున్నాయి. ఇక్కడ పాజిటివ్ ఏమంటే ఇన్వెస్టర్స్‌కి వీళ్ళకైతే అప్పులైతే ఏం లేవు. బట్ చాలా చిన్న కంపెనీ ఆల్మోస్ట్ ఓవరాల్‌గా 43 ఎంప్లాయీస్ అయితే ఉన్నారు యాజ్ సెప్టెంబర్ 2024కి. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ డిసెంబర్ 10న ఓపెన్ అయ్యి డిసెంబర్ 12న క్లోజ్ అవుతుంది. అండ్ ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 172-182 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 600 షేర్స్. అండ్ ఐపీఓ ద్వారా వీళ్ళైతే 9 క్రోర్స్ అయితే రైజ్ చేస్తున్నారు. అండ్ వన్ రీటైల్ మినిమం కేటగిరీ వచ్చేసి 1,09,200. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసినట్లయితే వీళ్ళకి ఎంప్లాయీస్ కూడా చాలా తక్కువ ఉన్నారు. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 43 ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పటిదాకా. అంతేకాకుండా వీళ్ళు కీ క్లయింట్స్ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉండడం వల్ల ఓవరాల్ రెవెన్యూ మీద కూడా ఇంపాక్ట్ పడొచ్చు. అండ్ ఫినాన్షియల్స్ కూడా మీరు చూసినట్లయితే ఇన్‌కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఓవరాల్‌గా సబ్స్క్రైబ్ ఎన్ని టైమ్ అయింది అనేది కూడా నేను చెప్తాను. 1 డేలో 43 టైమ్స్ అయితే సబ్స్క్రైబ్ అయింది నేను వీడియో చేస్తున్నప్పటికి. అందులో క్యూఐబీ వచ్చేసి 0.01 టైమ్స్ అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ వచ్చేసి 26 టైమ్స్ అండ్ రీటైల్స్ వచ్చేసి 75 టైమ్స్ అయితే సబ్స్క్రైబ్ అయింది. ఓవరాల్‌గా 43 టైమ్స్ అయితే సబ్స్క్రైబ్ అయింది. అండ్ లిస్టింగ్ గెయిన్స్ కోసం మాత్రమే చూసే వాళ్ళైతే గ్రే మార్కెట్ ప్రీమియం యాజ్ ఆఫ్ నౌ 99% అయితే మెయింటైన్ అవుతుంది. ఇంకా ముందు చేసే వీడియోస్‌లో నేను గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చెప్పను. ఓవరాల్ వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అవుతుంది అండ్ ఫినాన్షియల్స్ ఎలా ఉన్నాయి అండ్ డిమాండ్ ఎలా ఉందనేది అయితే నేను చెప్తాను. ఎందుకంటే సెబీ నుంచి రూల్స్ వచ్చాయి ఇలా చెప్పకూడదు అని చెప్పేసి నేను ఎలాంటి రికమెండేషన్ ఇయ్యను. జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అప్లై చేయాలా వద్దా అనేది మీ డెసిషన్. ఒకవేళ మీరు ఓన్ డెసిషన్ తీసుకోలేకపోతే మీరు ఫినాన్షియల్ అడ్వైజర్‌ని కనెక్ట్ అయ్యి తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.